నా జీవితంలో నేను మర్చిపోని రోజంటూ ఒకటి ఉన్నది. ఏందంటే, పైసలు లేక నేను తాండూరులో బేకరీలో పనిచేసినప్పుడు ఆడ టైట్ పొజిషన్‌లో వాళ్ళు పని ఎక్కువ పెడతా ఉంటే ఆడికెళ్ళి పారిపోయి వస్తా ఉంటి. నా దగ్గర పైసలు లేవు. అప్పుడు రూ. 2 మాత్రమే. తాండూరు నుంచి బాగైపల్లి వరకు రూ. 2 మాత్రమే టికెట్. ఆ రూ. 2 కూడా నాతో లేవు. నేను బస్ స్టాండ్ ఆటోల కాడ వచ్చి, నేను మా ఫ్యామిలీకి, మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి, ఒక అమ్మ వ్యక్తి, ఆమె దగ్గర రూ. 2 అడిగితే, నేను ఇంటికి పోయినాక ఇస్తా అని రూ. 2 అడిగితే ఇయ్యాల. లేవని ప్యాకెట్ చూపెడితే ప్యాకెట్లోకి వెళ్ళి రూ. 5 చెక్క కింద పడ్డది. పైసలు ఉన్నాయి కానీ ఇవ్వలేరు. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని, వాని ముఖం చూసి వాని చరిత్ర మీరు డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే చెప్పలేము. ఎందుకంటే ఎవంతా ఏం టాలెంట్ ఉందో చెప్పలేము అవి. నా దగ్గర రూ. 2 లేవు ఆ రోజు. నేను నడుచుకుంటా ఇంటికి వస్తుంటే నాగాసారం దాటకన్నా ముందు నడుచుకుంటా నేను వస్తా ఉన్నా. నాగాసారం గేట్ దాటకన్నా ముందు దాదాపు 6 అవుతుంది, సాయంత్రం 6 గంటలకు నడుచుకుంటూ వస్తూ ఉంటే, ఆ నాగాసారంకు సంబంధించిన ఒక ట్రాక్టర్ డ్రైవరు మా ఊర్లో ట్రాక్టర్ నడిపిస్తుండే. ఆయన నన్ను ట్రాక్టర్ మీద ఎక్కించుకొని వచ్చాను. అది జీవితంలో నేను మర్చిపోను. ఆయన పేరు చెప్పొద్దు, కానీ నాకు ఆయనకు మంచి స్నేహం ఉంది. కానీ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి, పైసలు ఉన్నాయని చూపెట్టుకుంటా తిరిగితే జీవితంలో తిండి గట్టిగా లేకుండా పోతారు. నా జీవితంలో నేను ఎవరిని చూపెట్టానప్ప. నా జేబులో పర్సు కూడా పెట్టుకోలేను. కానీ పైసలో బాగా తెలిసి వచ్చిందప్ప. ఇన్ని సంవత్సరాలు అయినా కానీ గుర్తొచ్చి మళ్ళీ మీకు చెప్తా ఉన్నానంటే, ఆ పైసా ఎట్టా ఉంటుంది తెలుసా? పైసా నిన్ను పానం చేస్తుంది, నీ పానమే తీస్తుంది. గుర్తుపెట్టుకో. పైసా ఉన్నదని విర్రవీగకు, లేదని బాధపడకు మిత్రమా. పైసా ఎవ్వంది కాదు. నీవెంత కమాయించినా నీ ఒక్క శవాన్ని ఉండబోయి వాడేస్తారు, కానీ నీ కమాయించిన పైసా ఒక్క రూ. 100 నోటు కూడా నీ బొంద మీద పెట్టరా బీ. ఏమన్నా పెడితే ₹1 తగిలేస్తారు. గుర్తుపెట్టుకో. జీవితంలో సక్సెస్గా నలుగురితో పాటు ఉండేలా చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళా నా లైఫ్ అయితే గిట్ట నడిచింది. అలా ఇంకేం చేస్తామప్ప, మన బతుకు గట్ట ఉండదు, మరి గట్ట నడిచింది.